హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి వరంగల్ ఎంతోమంది స్టూడెంట్స్కి ఉండేటువంటి కళ. పేరెంట్స్ కూడా మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ ఎన్ఐటి వరంగల్లో వస్తే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇంకా వాళ్ళది అనేటువంటి ఆలోచన. నిజమే. ఎందుకంటే 2023లో చూసుకున్న 65 lakhs అనేటువంటిది హైయెస్ట్ ప్యాకేజ్ దగ్గరగా ఉంది. అలాగే యావరేజ్ చూసుకున్నా మనకి 20 lakhs దగ్గరలోనే ఉంటుంది. అలాంటి ఒక టాప్ మోస్ట్ ఎన్ఐటి, ఇండియాలో టాప్ 3 ఎన్ఐటీల్లో అది కూడా ఎప్పటి నుంచో అదే స్థానాన్ని నిలుపుకుంటూ వస్తున్నటువంటి ఎన్ఐటి వరంగల్లో ఎంతోమంది స్టూడెంట్స్కి ఇష్టమైన కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్, సిఎస్సి బ్రాంచ్ రావాలంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత పర్సెంటేజ్ రావాలి, 2024లో రాయబోతున్న స్టూడెంట్స్ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో కరెక్షన్స్ ఉండొచ్చా అంటే డీటెయిల్డ్ అనాలిసిస్ నా దగ్గర కొన్ని వేల మంది స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అవి ఉంటాయి కాబట్టి వాటిని అనలైజ్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను. కేటగిరీ వైజ్గా దాదాపుగా మీకు ఎక్కడ కూడా పెద్దగా దొరకవు. సో అన్ని కేటగిరీకి సంబంధించి నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే రాస్తున్నాను. ఇందులో ఇంతకన్నా ఎక్కువ వస్తే డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అయితే 100% వస్తుంది. తక్కువ వచ్చినా కూడా రావచ్చేమో. అది డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ యొక్క ఆ టఫ్ అనేది మనకి తెలియదు. క్వశ్చన్ పేపర్స్ డిఫికల్ట్గా వస్తే ఇంతకన్నా కొద్దిగా తక్కువ స్కోర్కే కూడా రావచ్చేమో. ఎక్కువ వచ్చిన పేపర్స్ కొంత ఈజీగా వచ్చినా కూడా ఈ స్కోర్స్ దాటితే డెఫినెట్గా అయితే దాదాపుగా ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో అటువంటి జాయిన్ అవుతుంది పక్క, అందులో డౌట్ అయితే ఏం లేదు. సో కమింగ్ టు ద పాయింట్, ఎన్ఐటి వరంగల్లో ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎన్ఐటీలో ఏ ఎన్ఐటి అయినా సరే మనకి 2 రకాల రిజర్వేషన్స్ ఉంటాయి. మీ కేటగిరీతో పాటు హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అని 2 ఉంటాయి. హోమ్ స్టేట్ని హెచ్ఎస్ అంటాం, అదర్ స్టేట్ని ఓఎస్ అంటాం. ఇది లోకల్ రిజర్వేషన్ అంటారు. అంటే ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ ఎవరికి అవుతుంది అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళందరూ కూడా హోమ్ స్టేట్ కిందే వస్తారు. 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారు అనేది అనవసరం. ఇంటర్మీడియట్ ఎక్కడ రాశారు పబ్లిక్ ఎగ్జామ్స్ అనేదే ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కనుక మీరు తెలంగాణ రాష్ట్రంలో కనుక రాసినట్లయితే ఎన్ఐటి వరంగల్కి మీరు హోమ్ స్టేట్ కోటా అనేది మీకు వర్తిస్తుంది. అంటే 50% సీట్స్ లోకల్ కేటగిరీ వాళ్ళకి, అంటే లోకల్ స్టూడెంట్స్కి ఇస్తారు. అలాగే ఎన్ఐటి ఏపీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాస్తున్న స్టూడెంట్స్కి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాడేపల్లిగూడలో 50% రిజర్వేషన్ అయితే లోకల్ సీట్స్కి ప్రకారం ఉంటుంది. సో ఇలా ప్రతి స్టేట్లోనూ ఆ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కి 50% లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. దాన్ని హోమ్ స్టేట్ కోటా అంటారు. మిగతా సీట్స్ వేరే వాళ్ళకి ఇస్తారు. ఆ సీట్లు వీళ్ళకివ్వరు, ఈ సీట్లు వాళ్ళకివ్వరు. సో ఎవరి కోటా వాళ్ళదే. హోమ్ స్టేట్ కోటాలో హోమ్ స్టేట్ వాళ్ళకే ఇస్తారు, అదర్ స్టేట్ వాళ్ళకి అదర్ స్టేట్లోనే ఇస్తారు. సో ఇది మనకు ఉండేటువంటిది. సో మొట్టమొదటిగా చూసినట్లయితే ఓపెన్ కేటగిరీకి హోమ్ స్టేట్ కోటా అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ రాసిన స్టూడెంట్స్కి ఎలా వచ్చింది అంటే 3115 ర్యాంక్ వరకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ జాయిన్ అయ్యాడంటే జాయిన్ అవ్వలేదు. అరౌండ్ నాకు గుర్తున్నంత వరకు 1800 ఎవరో ఫస్ట్ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ తిరుచినాపల్లి ఉండొచ్చు, లేకపోతే సూరత్కి వెళ్ళి ఉండొచ్చు, రకరకాల ప్లేస్ లేదా ఐఐటీలో జాయిన్ అయ్యి ఉండొచ్చు. ఐఐటీలో అడ్వాన్స్లో కూడా ర్యాంక్ వచ్చి, బట్ లాస్ట్ ర్యాంక్ మొత్తం 100 సీట్స్ కనుక ఉన్నట్లయితే, ఇంకా ఎక్కువే ఉంటాయి, 100 సీట్స్ కనుక ఉన్నట్లయితే అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటుంది, ఓబీసీ స్టూడెంట్స్కి 27% రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ స్టూడెంట్స్కి 15%, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి 7.5% రిజర్వేషన్ ఉంటుంది. ప్రతి కేటగిరీలో కూడాను పీడబ్ల్యూడీకి సంబంధించిన స్టూడెంట్స్కి 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో తెలంగాణలో హోమ్ స్టేట్ కేటా కింద లాస్ట్ ఇయర్ 3115 ర్యాంక్ వరకు నేను రాసింది కేవలం జోసా కౌన్సిలింగ్ మాత్రమే. సీసాబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు కూడా నమ్మకూడదు, అది బేస్డ్ ఆన్ ప్యూర్లీ లక్. కాబట్టి సీసాబ్ కౌన్సిలింగ్ తోటి మనకు సంబంధం లేదు. జోసాలో ఉన్న 6 రౌండ్స్ వరకు మాత్రమే నేను రాశాను. 3115 ర్యాంక్ వచ్చింది అంటే ఆ స్టూడెంట్కి దగ్గరగా 99.75% వచ్చి ఉండొచ్చు. అంటే అతని మార్క్స్ 228 కన్నా కాస్త ఎక్కువే ఉండొచ్చు. 228 అనేది అంటే ఖచ్చితంగా 230, ఇంకో 2 మార్కులు ఎక్కువ పెట్టుకుంటే తప్పేం లేదు. సో 230 ప్లస్ 225 కూడా రావచ్చు. అది పేపర్ డిఫికల్టీను ఈజీనెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 228 ప్లస్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది దాదాపుగా వచ్చేస్తుంది. ఎవరికి అంటే తెలంగాణలో చదువుతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి. అలాగే అదర్ స్టేట్స్ అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, అరుణాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, కర్ణాటక, ఎవరైనా సరే అదర్ స్టేట్ కిందనే వస్తారు. వాళ్ళందరికీ కూడా 99.8% అంటే లాస్ట్ ఇయర్ 2413 ర్యాంక్ వరకు ఆగిపోయింది. హోమ్ స్టేట్ అవడం వల్ల 3100 వరకు సీట్లు వచ్చినాయి.
ఈసారి నాన్ లోకల్ స్టూడెంట్స్కి అంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్కి 2400తోనే క్లోజ్ అయిపోయింది. అంటే 99.8 అరౌండ్ 232 మార్క్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. సో 232 ప్లస్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. సో ఆన్ యావరేజ్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 230 మార్క్స్ కనుక వస్తే 230 ప్లస్ కనుక వస్తే ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్స్ బ్రాంచ్ అనేది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కోసం చూసినట్లయితే ఈ ఈడబ్ల్యూఎస్ నుంచి ఇక్కడి నుంచి కేటగిరీకి జనరల్గా మనకి కేటగిరీ ర్యాంకులు ఉంటే తప్పితే ఓపెన్ ర్యాంక్ అనేది ఉండదు. కామన్ ర్యాంక్ అనేది ఇస్తారు వాళ్ళు, కానీ మనకి తెలియదు ఎక్కడ చూసినా కూడా. కానీ నా దగ్గర లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ ఉండటం వల్ల అవన్నీ గ్యాదర్ చేసుకుని ఉండటం వల్ల వాటిని క్యాలిక్యులేట్ చేసి నేను రాయటం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ కనుక సంబంధించి కనుక చూసినట్లయితే తెలంగాణలో ఇంటర్మీడియట్ రాస్తున్న స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళకి 466 ర్యాంక్ వరకు, ఇది కేటగిరీ ర్యాంక్. మరి ఆ కుర్రాడికి 466 వచ్చిన కుర్రాడికి ఎంత ర్యాంక్ వచ్చి ఉంటుంది ఓపెన్ కేటగిరీలో అంటే సిఆర్ఎల్ ర్యాంక్ అంటారు. ఎంత వచ్చి ఉంటుంది అంటే అరౌండ్ 4000 వచ్చి ఉండొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అరౌండ్ మనం చూసుకున్నట్టు లాస్ట్ ఇయర్ నేను చూసినట్టయితే 7 టైమ్స్ 8 టైమ్స్ మంచి ర్యాంక్ వచ్చినప్పుడు 10 టైమ్స్ వరకు ఛాన్స్ ఉంది. ఇంకా ర్యాంక్ పెరిగే కొద్దీ 7 టైమ్స్ అట్లాంటివే ఛాన్స్ ఉన్నాయి. సో అరౌండ్ 4000 ఉండొచ్చు, కొద్దిగా తగ్గి ఉండొచ్చు. సో ఆ కుర్రాడికి 99.6 అంటే 209 అనేది కరెక్ట్గా పెట్టుకోకూడదు. నా దృష్టిలో 215 మార్క్స్ కనుక పెట్టుకోగలిగితే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి ఖచ్చితంగా అదర్ స్టేట్ స్టూడెంట్ అయినా లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఏ స్టూడెంట్ అయినా, హోమ్ స్టేట్ అయినా అదర్ స్టేట్ స్టూడెంట్స్కైనా ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కనుక చూసినట్లయితే ఓబీసీకి ఇచ్చే ర్యాంక్ ఇది ఓబీసీ కేటగిరీ ర్యాంక్ అనమాట. కానీ ఓబీసీ కేటగిరీ ర్యాంక్ ఎలా ఉంటుందంటే దాదాపుగా 3 to 4 టైమ్స్ సిఆర్ఎల్ మీరు కౌంట్ చేసుకోవచ్చు. అంటే 1000 అనుకున్నాం అనుకోండి, అరౌండ్ 3000 4000 ఆ మధ్యలో ఉండొచ్చు. ఓకే, అంటే ఇక్కడ 974 ర్యాంకు తక్కువ వచ్చినప్పుడు కొద్దిగా బెటర్ ర్యాంక్ వస్తూ ఉంటుంది, సిఆర్ఎల్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు. అంటే 974 వచ్చిన కుర్రాడికి అరౌండ్ 6800 వచ్చి ఉండొచ్చు. గ్యారంటీ అది కాదు, గ్యారంటీ ఇదేని మనం చెప్పలేం. కానీ అరౌండ్ 6000 నుంచి ఉండుండొచ్చేమో, అంటే 5500 నుంచి 7000 లోపల ఎక్కడైనా ఉండుండొచ్చు కుర్రాడి ర్యాంక్ అనేది. అంటే అతనికి 99.4 అంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా 2209 మార్క్స్ లేదా 2205 ప్లస్ అనుకున్నట్లయితే పెద్ద తేడా ఉండదు ఈడబ్ల్యూఎస్కిను ఓబీసీ కేటగిరీకి లాస్ట్ 2 years నుంచి గమనిస్తే. సో 205 208 మార్క్స్ కనుక యావరేజ్ తీసుకున్నట్లయితే అతను హోమ్ స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా సరే ఖచ్చితంగా 205 ప్లస్ 208 అనుకుందాం, 210 అనుకున్న తప్పేం లేదు. ఎందుకంటే ఒక 2 మార్కులు ఎక్కువ అనుకుంటే తప్పేం లేదు. తక్కువకు వచ్చినా కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి మన టార్గెట్ ఎప్పుడు కూడా హై టార్గెటే ఉండాలి. లో ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్ అంటాం కాబట్టి ఎక్కువ టార్గెటే పెట్టుకొని చేయడం తప్పేం కాదు. సో ఒక ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ ఉన్న సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్కి అయితే 210 మార్క్స్ కనుక వస్తే ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కనుక చూసినట్లయితే 719 ర్యాంక్ వరకు వచ్చింది. అతనికి ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఎంత ఉండొచ్చు నా అంచనా అంటే అరౌండ్ 12,000 ఉందేమో, ఇంకొద్దిగా ఎక్కువ కూడా ఉండొచ్చు, 12,000 నుంచి 15,000 లోపు ఉండొచ్చేమో. అలాంటి స్టూడెంట్కి 176 మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వస్తుంది. అదర్ స్టేట్స్ వాళ్ళకైతే 180 ప్లస్. ఇది కూడా రెండు కంపేర్ చేసుకున్నా కూడా ఆన్ యావరేజ్గా 183 ప్లస్ కనుక వచ్చినట్లయితే ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అయితే వస్తుంది. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి చూసిన స్టూడెంట్స్కి అయితే ఈసారి రివర్స్ చూడండి. ఇక్కడ హోమ్ స్టేట్ కేటగిరీ కింద 78 ర్యాంకే ఆగిపోయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి 174 ర్యాంక్ వరకు వచ్చింది. అంటే ఎన్ఐటి వరంగల్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ కేటగిరీలో తక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఉన్నారు ఇక్కడ. ఆ ర్యాంక్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణలో ఉన్నారు కాబట్టి అతను కూడా ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. 78 ర్యాంక్ వచ్చింది ఎస్టీ కేటగిరీలో. నా ఉద్దేశం అతను ర్యాంక్ అరౌండ్ 55 నుంచి 70,000 లోపల ఉండొచ్చేమో అనేది నా ఫీలింగ్. అరౌండ్ 62,000-63,000 ఉండొచ్చేమో. అంటే అతనికి దాదాపుగా 135 మార్క్స్ లేదా 142 మార్క్స్ అయి ఉండొచ్చేమో అనేది నా ఫీలింగ్ అది. సో ఒక ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్కి అయితే 142 ప్లస్ కనుక మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్లో సీట్ అయితే రావచ్చు, హోమ్ స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా. మరి పీడబ్ల్యూడి పరిస్థితి ఏంటి సార్ అంటే ప్రతి కేటగిరీలో పీడబ్ల్యూడి ఉంటుంది. పీడబ్ల్యూడి స్టూడెంట్స్ మనం గెస్ చేయడం చాలా కష్టం. ఉండేది ఒక సీటే ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో ఒక సీట్ ఉంది, ఓబీసీలో ఒక సీట్ ఉంది.
సో అది గెస్ చేయడం చాలా కష్టం, అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను దానికి సంబంధించి. ఆ ర్యాంక్కి ఎన్ని టైమ్స్ ఉంటుంది, ఇప్పుడు ఎస్టీ కేటగిరీ ఉంది, ఎన్ని టైమ్స్ ఉంటుంది సార్ అంటే తక్కువ ర్యాంక్కి 100 టైమ్స్ ఉంది. ఇంకా మీకు ర్యాంక్ పెరుగుతుంది అనుకోండి, ఎస్టీ కేటగిరీలో 5000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, అప్పుడు 40-50 టైమ్సే ఉంటుంది ఓ కేటగిరీ. అంటే సపోజ్ ఎస్టీ కేటగిరీలో 5000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, అతనికి ఓపెన్ కేటగిరీలో 2 లక్షల ర్యాంక్ వచ్చి ఉండొచ్చు. అర్థమైంది నేను చెప్పింది మీకు. అంటే ఇది 78 ర్యాంక్ కాబట్టి జస్ట్ 100 టైమ్స్ ఉంది. ఇంకా ర్యాంక్ పెరిగే కొద్దీ టైమ్స్ తగ్గిపోతుంది, 50 టైమ్స్ 42 టైమ్స్ అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా నేను అనుకుంటున్న అంచనా అయితే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 230+ రావాలి. ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ అయినా పెద్ద తేడా ఏముండదు. 215 లేదా 212 కనుక వస్తే దాదాపుగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా రావచ్చు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది. అలాగే ఓబీసీ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 183+, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 142+ అయితే రావచ్చు. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రానంత మాత్రాన లేదా ఎన్ఐటి వరంగల్లో సీట్ రానంత మాత్రాన ఇంకెక్కడ రానట్టుగా కాదు. సో చాలా మంచి కాలేజీలు ఉంటాయి. ఎన్ఐటి వరంగల్ కన్నా మంచి ప్యాకేజీలు వచ్చే ట్రిపుల్ ఐటీలు కూడా చాలా ఉన్నాయి. అది ఇంకా చాలా పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా సీట్లు వచ్చే ఉన్నాయి. దాని గురించి ఇంకా మీకు ఫ్యూచర్లో చెప్తాను నేను. సో ఎన్ఐటి వరంగల్ చాలా మంచి కాలేజీ, దాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం ఏం కాదు. ఇందులో రావడానికి ట్రై చేస్తాం. ఒకవేళ రాకపోయినా ఇంతకన్నా ఎక్సలెంట్ కాలేజీలు ఎప్పుడూ ఉంటాయి. ఒకదాని మించి ఒకటి కాలేజీలు ఉంటాయి, ఒకదాని మించిన ఒకటి ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో మీరైతే మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, హార్డ్ వర్క్ చేయండి, మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఒక మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చి మంచిగా లైఫ్ సెటిల్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.